ఐపీఎల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫ్యూచర్పై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ కోల్పోయిన రోహిత్ వచ్చే ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలో చేరి కెప్టెన్సీ కూడా చేపడతాడంటూ పెద్ద చర్చకు దారితీశాడు. ఈ సీజన్లో ముంబై ఫ్రాంచైజీ రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా నియమించడాన్ని ఆ టీం ఫ్యాన్స్ జీర్ణించుకోపోవడం లేదు. సోషల్ మీడియాతో పాటు స్టేడియంలోనూ హార్దిక్ను ఇబ్బంది పెడుతున్నారు. కెప్టెన్సీ మార్పు విషయంలో రోహిత్ సైతం అసంతృప్తిగా ఉన్నాడని, ముంబైని వదిలి వచ్చే ఏడాది మెగావేలంలో బరిలో నిలుస్తాడన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఓ పోడ్కాస్ట్ షోలో పాల్గొన్న వ్యాన్ ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా మాట్లాడాడు. రోహిత్ చెన్నై ఫ్రాంచైజీలో చేరి ధోనీ స్థానాన్ని భర్తీ చేశాడని అనుకుంటున్నా. రుతురాజ్ ఈ సీజన్ వరకే కెప్టెన్గా ఉంటాడు. వచ్చే సీజన్లో రోహిత్కు బాధ్యతలు ఇచ్చేస్తాడు అని అభిప్రాయపడ్డాడు. అయితే వ్యాన్ చెప్పిన విధంగా నిజంగా రోహిత్ శర్మ కనుక వచ్చే ఏడాది జరగనున్న మెగావేలంలోకి మాత్రం వస్తే అతని కోసం పెద్ద పోరే జరుగుతుంది అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా చెన్నై, హైదరాబాద్ వంటి జట్లు రోహిత్ కోసం ఎంత ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉంటాయి అనడంలో అనుమానమే లేదు. అయితే డాడీ ఆర్మీగా పేరు తెచ్చుకున్న చెన్నై జట్టుకు రోహిత్ ఆడతాడా లేదా అనేది వేచి చూడాలి.